నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఎన్హెచ్ఎం జేఏసీ, సో మొత్తం వీళ్ళందరూ కూడా నేషనల్ హెల్త్ మిషన్ కి సంబంధించిన ఉద్యోగులు. సో 78 కేడర్లకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ సమస్యలు తెలపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అంటే సమస్యలు ఏంటన్నా ప్రధానంగా అంటే మీరు అందరూ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వల్ల అవుట్ సోర్సింగ్ సార్, మాకు టైం కు జీతాలు రావాలి. ప్లస్ మేము చేయబట్టి 18-20 ఇయర్స్ నుంచి పనిచేస్తాం ఎన్హెచ్ఎం లా. మాకు పర్మనెంట్ కాలేదు ఇంకా. సో సమాన పనికి సమానం వేతనం అని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ భద్రత విషయంలో కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయి? అవునండి, టైం కు సైజ్ అవ్వట్లేదు. మేము చేయబట్టి 18 ఇయర్స్ సేమ్ సాలరీ, అది పిఆర్సీ మంచి రావడం. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఆన్ టైం మేము జీతాలు ఇస్తామంటుంది కదా, ఇవ్వట్లేదా సార్? ఈ మంత్ మొత్తం మాకు 4th వచ్చాను సార్. ఎవ్రీ మంత్ మాకు టైం కు రావట్లేదు. ఇంకోటి ఏమంటే మేము చేయబట్టి మోర్ దెన్ 15 ఇయర్స్ మేము చేస్తాం అవుట్ సోర్సింగ్ లా. మాకు రెగ్యులర్ జాయిన్ ఇది చేస్తున్నాము. సో ఇంకోటి మా శాలరీ అప్పటి సేమ్ ఉంది. అంటే మాకు పిఆర్సీ ఇంక్రిమెంట్ ఏమి లేవు. అవుట్ సోర్సింగ్ కానీ ఏదైతే కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నారో, మీరు జాయిన్ అవుతున్న ఏదైతే ఉన్నాయో, సో మధ్యవర్తులు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది అవుతా ఉన్నాయి. దాదాపు అందరికి ఇబ్బంది అవుతుంది సార్. ఇలా అందరు ఎంప్లాయీస్ కి ఇబ్బంది అవుతుంది. అవుట్ సోర్సింగ్ వాళ్ళని, కాంట్రాక్ట్ వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సాలరీస్ విషయం కానీ మిగతా విషయం అన్ని ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఏ కేడర్ లో పని చేస్తున్నారా? నేను మెడికల్ ఆఫీసర్ అండి, దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్. దేవరకొండ ఉన్నది. డాక్టర్ నర్సయ్య నా పేరు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రోజు? సార్ మాకు రెగ్యులర్ కావాలి మెయిన్. ఇంకోటి సమాన పనికి సమాన వేతనం కావాలి. గత మేము 10-15 సంవత్సరాలు చేసినా కానీ ఇంతవరకు రెగ్యులారిటీ చేయలేదు. శాలరీస్ కూడా మాకు సరిగ్గా అందట్లేదు. ప్లస్ మా యొక్క పొజిషన్ కు వేరే డిపార్ట్మెంట్ చాలా తక్కువ లేము. మా పని మాత్రం సేమ్ చేస్తున్నాం. మేము కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ మేమే బాగా కష్టపడి అన్ని చేసినాము. ఆ విషయంలో కూడా, కరోనా విషయంలో కూడా మా ఎన్హెచ్ఎం టీమ్ బాగా పనిచేసింది. ఆ టైంలో కూడా మిగతా ఇప్పుడు కంటి వెలుగులో కానీ మిగతా అన్ని విషయాలలో మనం వాడుకుంటారు, కానీ మాకు సమాన వేతనం ఇవ్వట్లేదు. అది మెయిన్ సార్. బయట యాక్చువల్లీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఎవ్రీ ఇయర్ 5% పెంచాలి. మాకు పెంచక చాలా రోజులు పెంచలే వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెంచాలి, స్టేట్ గవర్నమెంట్ పెంచాలి. 5% పెంచాలి పిఆర్సీ. అది ఇంకా పెరగలేదు. సేమ్ ఎక్కిన శాలరీ ఇందాక కుక్కడం సాగుతుంది. సో అది పరిస్థితి. అంటే మీరేం చేస్తారు? నేను డాక్టర్ అంటే ఏంటి ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నది ఏంటి? ఈ రోజు మీ ధర్నా ప్రకారం మీరు ఏం డిమాండ్ చేస్తారు? మా జాబ్ రెగ్యులరైజేషన్ కోసం చూస్తున్నాం. అదేవిధంగా మాకు సాలరీస్ అనేవి రెగ్యులర్ గా ఉండాలి. 3 to 4 months, ఒక్కొక్కసారి అయితే 6 months కూడా పెండింగ్ ఉంటాయి. సో మాకు ఎందుకంటే యాజ్ ఏ ఫ్యామిలీ మేము రన్ చేస్తాం కాబట్టి మాకు రెగ్యులర్ సాలరీస్ అనేది కావాలి. దాంతో పాటు అంటే లేడీస్ ఉంటారు కాబట్టి మెటర్నిటీ లీవ్స్ అలాంటి దానికోసం చూస్తున్నాము. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉండాలి. దాంతో పాటు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఇంకోటి గవర్నమెంట్ రెగ్యులర్ గా చేస్తే ఎవ్రీ ఇయర్ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో మేము ఎన్ని ఇయర్స్ ఇందులో చేసినా మాకు శాలరీ ఇంక్రిమెంట్ అని ఉంది. మాకు అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇస్తారో అదే శాలరీ కంటిన్యూ అవుతుంది, కానీ శాలరీ ఇంక్రిమెంట్ కూడా దానికోసం కూడా మీరు ఏమేమి డీల్ చేస్తూ ఉంటారు? అంటే డాక్టర్ గా ఏమేమి సమస్యలు డీల్ చేస్తుంటారు? మేము ఆల్ జనరల్ థింగ్స్ అన్ని చూస్తామండి. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ చూస్తాము, ఓల్డ్ పేషెంట్స్ చూస్తాము, బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఉంటే హౌస్ విజిట్ చేస్తాము, చిన్న పిల్లల పీడియాట్రిషియన్ అన్ని కేసెస్ చూస్తాం. అంటే ఏదైతే మా దగ్గర అందుబాటులో ఉన్నాయో అన్ని చూస్తాము. ఇన్ కేస్ మా దగ్గర సపోర్ట్ లేదు అని అనుకుంటే మేము హైయర్ సెంటర్స్ కి రిఫర్ చేస్తాం. ప్రభుత్వ దృష్టికి ఈ సమస్య వెళ్ళలేదా, లేకపోతే ఎందుకు ప్రభుత్వం దీని గురించి ఆలోచించలేదు? అంటే మా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కంపల్సరీ తీసుకెళ్తున్నారు. కానీ ఎవరు అంతా అంటే వీళ్ళు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ అనే తప్ప ఎవరు అంటే మేము పని చేస్తున్నాం. రెగ్యులర్ వాళ్ళకంటే మేము రెగ్యులర్ గా చేస్తున్నాం, కానీ మా డ్యూటీ ఎవరు రికగ్నైజ్ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి? నార్కల్ డిస్ట్రిక్ట్. ఏం చేస్తారు? నర్సింగ్ ఆఫీసర్. ఏంటంటే మీ సమస్యలు ఏంటి ప్రధాన? మా సమస్యలు అంటే ఎన్ని రోజులు తరబడి చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం కావాలి, రెగ్యులరైజేషన్ కావాలి. రెగ్యులర్ వాళ్ళు ఎలా పోరాటం అంతకన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాం మేము. మాకు ఏదో ఒకటి జీతాలు సరిగా రావు. 2 months కి ఒకసారి, 3 months కి ఒకసారి వస్తుంటాయి. ఈ ప్రాబ్లం కోసం సాల్వ్ చేసుకుంటాం. ప్రభుత్వం ఇన్ టైం జీతాలు ఇస్తామంటుంది కదా.
అది ఇస్తామంటారు మళ్ళీ 2 నెలలు ఆపుతారు, ఇస్తామంటారు మళ్ళీ 2 నెలల తర్వాత 10 తారీఖు తర్వాత 20 తారీఖు తర్వాత ఇట్లా పడుతుంటాయి. ఇట్లా ఈ సమస్యల గురించి ఈ ధర్నాకు వచ్చాను. సో ఇది పరిస్థితి. అంటే వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ సంబంధించి క్రమబద్ధీకరణ చేయాలనేది, అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఇన్ టైం జీతాలు కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇంకా ఉన్నారు. సరే, మీరెక్కడి నుంచేనా? మీరెక్కడి నుంచి? ఉన్పాడ్ డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటారు? ల్యాబ్ టెక్నీషియన్, NHM ల్యాబ్ టెక్నీషియన్. అంటే ఏంటంటే ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తా ఉన్నాయి క్రమబద్ధీకరణ ఒకటేనా? మీ జీతాల పరిస్థితి జీతాలు ఫస్ట్ నెల 1 తారీఖు జీతాలు రావాలి, అది లేట్ అవుతుంది. గత 20 years గా 21 years రన్నింగ్ అవుతుంది ఉన్పాడ్ డిస్ట్రిక్ట్ చేయబట్టి. ఫస్ట్ మహబూబ్ నగర్, తర్వాత షాద్ నగర్, నవాపేట ఇదంతా చేసేసాను నేను. ప్రధానంగా ఉన్పాడ్ డిస్ట్రిక్ట్ చేస్తాను ల్యాబ్ టెక్నీషియన్ గా. మాకు రెగ్యులర్ గా జీతాలు రావాలి 1 తారీఖు. మెయిన్ గా రెగ్యులరైజేషన్ కావాలి, ఎందుకంటే మేము 21 years నుంచి వర్క్ చేస్తున్నాం. మేము మాకు ఎక్కడ ఏ ఇబ్బంది, చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం మేము చదువు విషయంలో. కుటుంబంలో చాలా ఇబ్బందులు, పిల్లల చదువులు, మాకు EMIలు ఉంటాయి, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ప్రభుత్వం ఏమో 1వ తారీఖే జీతాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా జీతాలు అని చెప్పాను, కానీ ఎక్కడ చేస్తుంది చెప్పాలి కదా. స్ప్రాష్ చెప్పాను అసలు. తర్వాత ప్రతి నెల 1 నెల మన రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటుగా మాకు రావాలని చెప్పన్నారు. అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగలేదు కదా. రేవంత్ రెడ్డి సార్ మేము విన్నమించి ఒకటే మాకు రెగ్యులేషన్ కావాలి, ప్రతి నెల 1 తారీఖు జీతాలు రావాలి. ఈ ఏజెన్సీల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇది మీకు వీళ్ళంతా కూడా ఇప్పుడు మాకు ఏజెన్సీలు అని చెప్పన్నారు. మాకు ఫస్ట్ NHM కాంట్రాక్ట్ అని చెప్పన్నారు, తర్వాత ఏం చేశారు దాన్ని మళ్ళీ ఏజెన్సీలకు ఇచ్చేసారు. 1195 జీవో అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఏజెన్సీలకు ఇచ్చారు. మాకు ఆర్డర్ కాపీలో వచ్చేసి NHM ఉంది, నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పి ఉంది. మళ్ళీ తీసి వాళ్ళను ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం అని చెప్పి మనం ఖండిస్తున్నాం. సో ఈ రోజు ప్రధానంగా అంటే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కూడా దీని మీద మాట్లాడారు కదా, మరి ఆయన కూడా పెద్దగా దీని మీద స్పందించట్లేదు. సార్ వాళ్ళు స్పందించాలని చెప్పి కోరుతున్నాం. దానికోసమే అసలు ఈ వేదిక.